ఈ వీడియోలో పూసలతో తాబేలు అల్లే విధానం షేర్ చేస్తానండి. చక్కగా పూసలతో కూడా మనం చక్కగా అల్లుకోవచ్చండి తాబేళ్ళని. ఇదిగోండి, ఇదోనో కొంచెం పెద్ద తాబేలు, ఇదోనో పిల్ల తాబేలు, రెండు రకాలు ఉన్నాయండి నా దగ్గర. మీకు ఈ వీడియోలో అయితే చిన్న తాబేలు అల్లే విధానం మీకు నేను షేర్ చేస్తాను. చాలా తక్కువ సమయం పడుతుందండి అల్లుకుంటానికి, ఖర్చు చాలా తక్కువ, బీడ్స్ చాలా తక్కువ పడతాయి అన్నమాట. ఇదిగోండి, టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని నేను 2 భాగాలుగా విభజించి మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు పార్ట్ 1 షేర్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 పూర్తిగా మనకి ఎలా రెడీ అయిపోద్ది. ఓకే అండి, ఇదిగోండి ఇలా చాలా ఈజీగా ఉంటుందండి అల్లిక. వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఫాస్ట్గా ఆన్సర్ చేసేసి ఇంకా మీకు అల్లే విధానం షేర్ చేస్తానండి. పార్ట్ 1 అనమాట ఈ వీడియో. ఓకే అండి, నెక్స్ట్ ఎమ్మటైనే పార్ట్ 2 కూడా వచ్చేసి అల్లుకుంటానికి మీరు ట్రై చేసేయండి. పూసలతో పిల్లలను అల్లే విధానం నేను షేర్ చేశాను కదండి, వాటి గురించి కామెంట్ అడిగిన క్వశ్చన్ చూద్దామండి. బుట్టకి ఒక రకం వేసుకోండి, ఈ చెవులకి ఒక రకం వేసుకోండి పిల్లలకి అని చెప్పాను. ఎందుకండి అలా వేసుకుంటాం, మొత్తం కలిపి ఒకే సెట్గా వైట్, ఇక్కడ కూడా గ్రీన్ ఇచ్చేసుకుంటే ఏమవుతుంది అన్నట్టుగా కామెంట్ బాక్స్లో అర్థమదండి అడిగారు. ఇదిగోండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇదిగోండి ఇలా పెట్టామనుకోండి, మనం పెడితే ఇవి చెవులు, ఇవి బుట్ట హ్యాండిల్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇలా వేరియేషన్ అనేది మనకి చక్కగా వివరంగా తెలుస్తుంది. తోక ఇలా మనం చెప్పవసరలా, ఎక్స్ప్లెయిన్ చేయవసరలా, ఎవరన్నా చూసినా ఏంటిది అని. ఇప్పుడు చూసేయండి, ఇది తీసేసి సేమ్ గ్రీను చెవులకి ఇచ్చింది కూడా పెడతాను. ఇదిగోండి, ఇది పెడతాను చూడండి. చెవులు హ్యాండిల్ కలిసిపోయింది, వెనకాల చూడండి మనకి ఏమి కనిపించట్లేదు. అందుకని చెప్పేసి నేను, మీరు ఈ చెవులు భాగానికి వచ్చేటప్పటికి వేరుగా వేసుకోండి, మనకి సపరేట్గా ఇవి చెవులు అని తెలుస్తాయి అని చెప్పారు. ఇది చూశారు కదా, ఇప్పుడు ఇదిగోండి దీనికి కూడా ఇది పెట్టి చూపిస్తా. వేరియేషన్ అనేది అస్సలు మనకి తెలియట్లేదు, చూసారా? కాకపోతే మీరేమంటున్నారంటే సెట్గా ఉంటాయి కదండి ఇలా అనుకుంటున్నారు. మీ ఇష్టం అండి, పెట్టుకుంటే పెట్టుకోండి, అలా నాకు నచ్చినట్టుగా నేను అలా చెప్పానమాట మీకు. అంటే వేరియేషన్ మనం చూపించగలగాలి ఏదైనా. ఇది బుట్ట హ్యాండిల్ మనం చెప్పకుండానే అక్కడ కనిపించాలండి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఇదే దీనిలో నుంచి ఈ స్కై బ్లూది పెడదాం, చూడండి ఎలా ఉందో. మనం చెప్పకుండానే ఇవి చెవు భాగము, ఇవి తోక భాగము పిల్లకి అనేది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ గ్రీన్ ఇచ్చేసాం, తోక అయితే తెలిసిపోద్ది పొడవు ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ చెవు భాగం అంటే మనకు కనిపించదు అసలు ముందు. ఇప్పుడు చూడండి ఎలా తెలుస్తుందో. అందుకని చెప్పేసి నేను ఈ వేరియేషన్ కోసమే నేను చెవులకి వేరే వేసుకోండి, ఈ హ్యాండిల్కి బుట్ట హ్యాండిల్కి వేరే వేసుకోండి అన్నాను. మీకు లేదండి మేము అలా వేసుకుంటామంటే వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏది ఉండదండి, అది మన ఇష్టం. ఇదిగోండి, దీనికి ఇది పెడితే మనకు వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా చూసేద్దామండి. నేను ఈ పిల్లి హెడ్ పార్ట్లు అండి 2 విధాలుగా మీకు షేర్ చేశాను. మీకు వేరియేషన్ ఇదోనా ఇలా ఫ్రంట్కి చూస్తుంది, ఇది ఫ్రంట్కి చూస్తుందండి, ఇదోనా సైడ్కి చూస్తుంది. వీటి గురించి కామెంట్ బాక్స్లో అడిగారు. ఇది కూడా అల్లే విధానం మాకు షేర్ చేయండి, ఇది అల్లే విధానం షేర్ చేశారు కదా అని కామెంట్ బాక్స్లో అడిగారు. మీకండి 2 అల్లే విధానం షేర్ చేశానండి, ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. పార్ట్ 4లో హెడ్ పార్ట్ 2 అల్లే విధానం నేను షేర్ చేశాను. ఓకేనా? పిల్లలను అల్లే విధానంలో పార్ట్ 4 చూడండి, ఈ 2 మీకు వచ్చేస్తాయి. బాడీ పార్ట్ అంతా ఒకటే వస్తుందండి మొత్తం. ఈ ఈ హెడ్ పార్ట్ అనేది ఎదురుగా చూసినా ఇలా పక్కకు చూసినా మీకు ఇక్కడ వరకు ఈ బాడీ పార్టు, కాళ్ళు, తోక భాగము మొత్తం ఒకటే అల్లిక. ఈయన హెడ్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు మార్పు అనేది వస్తుంది, అంతే తప్పనిచ్చి మరలా దీని బాడీ పార్టు ఇంకా వేరే ఏమి ఉండదండి. ఓకేనా? ఇది ఒకటి గ్రహించండి. మరలా దీని గురించి ఇంకొకటి అడిగారు. ఇదిగోండి ఇప్పుడు ఇలా పెడితే మనకి 2 అల్లుకుంటాం కదా, 1 2 ఇది కూడా అల్లండి అని అంటున్నారు. మీరు ఏం లేదండి, ఇప్పుడు నేను ఇది అల్లే విధానం మీకు నేను షేర్ చేశాను హెడ్ పార్ట్, మరలా ఇది కూడా హెడ్ పార్ట్ అల్లే విధానం షేర్ చేయండి అని అంటున్నారు. అసలు మీరు అడగాల్సిన అవసరం లేదండి, మీరు కొంచెం వీడియోని శ్రద్ధ పెట్టి చూస్తే మీరే అల్లేసుకోవచ్చు. నేను చెప్పాను వీడియోలో పూర్తిగా, మీరు వీడియో శాంతం చూడలేదండి. వీడియోని ప్రతి
నిమిషం చూడండి వీడియోని, చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? మీరు బాడీ పార్ట్ ఇది అల్లుకోవాలనుకోండి, హెడ్ పార్టు బాడీ పార్ట్ మొత్తం మన రైట్ సైడ్ ఉండాలి. చూసారు కదా, ఇది బాడీ పార్ట్ రైట్ సైడ్ వచ్చేసింది, ఇక్కడ వేసాం. ఇలా రావాలి అంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి బాడీ పార్ట్ మొత్తాన్ని. చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఈ హెడ్ పార్ట్ మీకు ఇలా రావాలి అంటే నేను ఈ బాడీ పార్ట్ పట్టుకునే విధానంలోనే తేడా ఉంది, అంతే తప్పనిచ్చి మీకు అల్లికంతా ఒకటే వస్తుంది. ఓకేనా? ఇదొకటి గ్రహించేసేయండి. ఈ రెండు పార్ట్ 4 చూడండి, దానిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నది. వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అప్పటికప్పుడే మీరు సేమ్ నేను ఎలా అల్లానో మీరు కూడా అలాగే అల్లుకోవచ్చు. మీరు కొంచెం చూసి ఇదే కదా ముందుకు వెళ్ళిపోదాం మనం అనుకున్నాం అనుకోండి, అసలు మనకు అర్థం కాదు. మనం రిపీట్గా పెద్ద వెనక్కి ముందుకి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కంపల్సరిగానండి బీడ్ వర్క్లో మీరు వీడియోని తప్పనిసరిగా చూడాలండి, చూస్తేనే మీరు అల్లుకుంటానికి వీలవుతుంది. ఓకేనా? ఇదొకటి డౌట్ అయిపోయిందండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఈ చిన్న తాబేలు నల్లే విధానం చూసేద్దామండి, ఏమేమి మెటీరియల్ కావాలి ఏంటి అన్నది. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో చిన్న తాబేలు పిల్ల అల్లే విధానం షేర్ చేస్తానండి. కావాల్సిన మెటీరియల్ చూసేద్దాము. ఇదిగోండి, తాబేలు అడుగు బాగా అనుకోను హెడ్ పార్ట్కి వైట్ తీసుకున్నాను, పైన ఈ బాడీ పార్ట్ని చూసారు, ఇక్కడ పైన ఉబ్బెత్తుగా ఉంటుంది, ఇక్కడ మాత్రం గ్రీన్ తీసుకున్నాను. సేమ్ ఈ 2 కలర్స్తో మీకు నేను అల్లే విధానం షేర్ చేస్తాను. ఇంకా 2 బీడ్స్ బ్లాక్ బీడ్స్ కావాలండి. ఇలా 2 బీడ్స్ బ్లాక్ బీడ్స్, ఇవి 6 mm సైజ్ బీడ్స్, ఒక సూది, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఓకేనా? ఇవి 6 mm సైజ్ బీడ్స్తో నేను అల్లుతున్నాను. మీరు 3 mm కానీ 4 mm సైజ్ బీడ్స్ తల్లుకుంటే చాలా చిన్న సైజ్ వస్తుందండి. అప్పుడు మీకు కీ చైన్స్కి కానీ ఇంకా ఏదైనా మనకి ఇంకా అందంగా అనిపిస్తుంది. అంటే మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మనం బీడ్స్ సైజ్ అనేది మార్పు చేర్పులు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి. ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఫస్ట్ మనకు అల్లికి వచ్చేటప్పటికి ఫస్ట్ పై భాగం అల్లుదామండి, తర్వాత అడుగు భాగం. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట అల్లిక అనేది. ఫస్ట్ సూదికి ఇలా వైర్ ఎక్కించేసి ఒక స్ట్రాంగ్ నాట్ వేసేయండి. నేనైతే సింగిల్ తీసుకుంటున్నాను, వైరు డబల్ ఎక్కించి సింగిల్కి నాటు వేసేయండి. స్ట్రాంగ్గా వేయండి అబ్బా నాటు. కొత్తగా అల్లికి స్టార్ట్ చేసిన వాళ్ళండి ఇలా చిన్న చిన్నయండి తాబేళ్ళు, కుందేళ్ళు, ఇలా పిల్లి పిల్లలు ఇలా అల్లుకున్నారనుకోండి, మరలా ఇలా బాతు పిల్లలు, ఇట్లా బాతులు కూడా ఇట్లాంటివి అల్లుకుంటే మీకు పెద్ద పెద్దవి తర్వాత అల్లుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి అల్లుకుంటేనండి ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. మీకు ఒక వీడియో 2 వీడియోల్లో రెడీ అయిపోతాయి. ఇంకా మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా అల్లుతూ ఉందాము, ఒకటి ఐటెం రెడీ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అందుకని మీరు కొత్తగా అల్లికి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా చిన్న చిన్న పిల్లి పిల్లలు, కుందేళ్ళు, బాతులు, ఇలా తాబేళ్ళు ఇలా అల్లుకున్నారనుకోండి, చిన్న ఫర్నిచర్ సెట్టు, కిచెన్ వేర్ ఐటమ్స్ ఇవి అల్లుకోండి, తర్వాత పెద్దవాటికి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇంకా అల్లే విధానం చూసేయండి. ఫస్ట్ నాటు వేసేయండి, స్ట్రాంగ్గా వేయండి, గట్టిగా ఉండాలండి నాటు మాత్రం. ఒక్క నాటు మీరు సరిగా వేయకపోతే ఒక పూస ఊడిపోద్ది, తర్వాత 2 ఊడిపోతాయి, మనకు అల్లిందంతా వేస్ట్, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుని మనం అల్లిక అల్లుదామండి. ముందు నాటు మాత్రం నీట్గా అసలు గట్టిగా వేసేయాలి బీడ్ వర్క్లోనండి. మనకి వర్క్ ఈజీగా ఉంటుందండి, టైం ఒక్కటే ఎక్కువ తీసుకుంటుంది ఈ వర్క్కి మాత్రం. అంతేగాని మనకి బీడ్స్ చాలా రోజులు ఉంటాయి, అల్లుకున్న ఐటమ్స్ అన్నీ చాలా రోజులు ఉంటాయండి. ఇదిగోండి, ఫస్ట్ 6 బీడ్స్ తీసుకోండి, గ్రీను 6 తీసుకుని ఇలా ఇలా పట్టుకుని ఫస్ట్ బీడ్లో 3 బీడ్స్కి తీసుకొచ్చేయండి. ఇలా 6 బీడ్ ఫ్లవర్ అల్లే మనకి ఏర్పడుతుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ 6 బీడ్స్కి 6 ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ బేస్ అంటే ఇక్కడ 1 బీడ్ ఉంది అని అర్థం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4
టైట్గా ఇక్కడ స్ట్రాంగ్గా వేసుకోండి. 1 బీట్ తీసుకోవాలి. ఇలా 5 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. 1 + 4 టోటల్ 5. పక్క బీడ్లో తీసుకెళ్ళిపోదాం. నీడిల్ని పక్క బీడ్లో తీసుకొచ్చానండి. ఇక్కడ 1 2 ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. త్రీ ప్లస్ 2 5. ఇలా బయటకు వచ్చేసి పక్క బీడ్లో తీసుకెళ్దామండి. నీడిల్ని పక్క బీడ్లో తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. మరలా 3 బీట్స్ యాడ్ చేయాలి. మరలా 3 బీట్స్ అయిపోయాయి. 4th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇలా కొంచెం టైట్గా లాక్కోవాలి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి ఈ 2 బీట్స్. 5th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. బేస్ 3 బీట్స్ యాడ్ చేయాలి. టూ 3. 6th బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. లాస్ట్ బీడ్ అండి ఇది. ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత మనకిక్కడ ఇది లాస్ట్ బీట్ కాబట్టి ఇక్కడ కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా పైకి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. కొంచెం టైట్గా లాగేసేయండి. ఇలా కప్పల్లే మనకి రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా. ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోతాను నీడిల్ని. ఇక్కడ 1 బీట్ ఉంది. 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి 3. ఇలా 1 బీట్ బేస్. ఫోర్ బీట్ ఫ్లవర్ ఏర్పడిపోయింది ఇక్కడ మనకి. 1 ఇక్కడ ఉంది. 3 యాడ్ చేసాం. టోటల్ 4. సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 2 ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి మనం. నెక్స్ట్ ఇలా మరలా ఇంకొక బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. 1 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేసేయాలి. ఇక్కడ ఇదంతానండి, ఈ స్టెప్ అంతా మనకి 4 బీట్ మెథడ్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఇలా 4 బీట్ మెథడ్తో మొత్తం అల్లేసేయాలన్నమాట. ఈ మొత్తం ఒక్కొక్క బీట్కి ఇక్కడ ఒక బీట్ ఉంటుంది. ఈ 2 బీట్స్ యాడ్ చేసేయటమే. మొత్తం నేను వేసేస్తూ ఉంటాను, మీరు వేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటానండి. మీతో మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది కదా. ఇదిగోండి ఈ మొత్తానికి ఇహన 2 బీట్స్ ఇక్కడ 2 ఉంటాయి. ఇంకా 2 యాడ్ చేసేటివి. నేను మాట్లాడుతూ ఉంటా, మీరు వేసేయండి, నేను వేసేస్తా. చివరిలో ఎలాగో చెప్తా. ఓకే అండి. ఇలా
టూ వేసేయండి అబ్బా, చాలా ఈజీ వర్క్ మాత్రం. ఇప్పుడు అందరూ తాబేళ్ళు పెట్టుకుంటున్నారు కదండి, ఉత్తర దిక్కునని వాయువ్య మూలని అలా పెడుతున్నారు కదా. ఇదిగోండి ఇలా మనము ఇవన్నీ కాదండి, ఇవన్నీ పెట్టుకుంటే కలిసి వస్తాయి అనేది మాత్రం నా దృష్టిలో కళ అండి. మనం కష్టపడితే కలిసి వస్తుంది. మనం కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టుకుంటే కలిసి వస్తుంది. ఇంకొకటండి, ఈ తాబేలు పెట్టినందు మూలాన మనకు కలిసి వస్తే మనం అందరం తాబేళ్ళు పెట్టేసుకోవచ్చు అండి. కాకపోతే ఒకటి, మనకి కొంచెం ధైర్యం ఉంటుందేమో ఆ మూలాన, అంతేగాని మనం కష్టపడితేనే ఏదైనా కలిసి వస్తుంది. రూపాయికి రూపాయి కూడబెట్టుకుంటేనేనండి. మన పూర్వీకులు ఎవరోనండి తాబేళ్ళు కుందేళ్ళు పెట్టుకుని ఆజ్ఞాయ దీపాలు పెట్టుకుని ఇవేమీ చేయలేదండి. కష్టపడేవాళ్ళు, అనవసరమైన ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. చక్కగా సంపాదన బట్టి ఖర్చు అనేది పెట్టుకునేవాళ్ళు. రేపు అనే రోజుకి డబ్బులు నిల్వ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, మన ఇష్టం, ఇవాళ చేరుకొనటం రేపు చేరుకొనటం అయిపోయింది. అంతేగానండి, ముందు మనం వీటన్నిటి మీద కంటే కూడా శ్రద్ధ, మన ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. అంతేగానండి, మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టేనండి మన ఇంట్లో. మనం యాక్టివ్గా ఉంటాం, మన ఆడవాళ్ళం మనం యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు అప్పుడు. ఓకేనా కదండి. మనకు అవన్నీ కాదండి, ముందు మనం ఇప్పుడు మరి మీరెందుకు అల్లుతున్నారండి అంటారు. ఇవి షోకేస్ బొమ్మలు, మనము సొంతంగా మన హ్యాండ్తో మనం తయారు చేసుకుంటున్నాము. ఒక ఐటమ్ అనేది రెడీ అవుతుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ కాస్ట్తో ఒక ఐటమ్ రెడీ అవుతుంది. పూర్వకాలం నాటి చేతి అల్లికలివి. ఇవి మరుగున పడిపోకుండా ఉండాలి కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నాను అనమాట, మీకు షేర్ చేస్తున్నాను. మన మనసు బాగోదు అనుకోండి, ఏదో ఒక మనసుకి, ఏదో మనుషులం కదండి, ఏదో ఒక బాధ ఎంటాడుతూనే ఉంటుంది. అన్నీ ఉన్నా ఏదో ఒకటి. ఆ టైంలో ఇలాంటి బీట్ వర్క్ ఐటమ్స్ మనం ఎంచుకున్నాం అనుకోండి, మనకి ఐటము రెడీ అయిపోద్ది, మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అండి, వేరే యాపనం ఏమీ ఉండదు. ఇంకా బీట్ టు బీట్ ఎక్కించుకుంటూ ఉంటాం, అల్లిక మీదే ఉంటుంది మన దృష్టి అంతాను. మనకి పూసలతో ధ్యానంలాగా ఉంటుందండి ఒక రకంగా మీకు చెప్పాలి అంటే. అల్లి పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. కానీ నేనైతే వాయువ్యం మూలాటు పెట్టుకోమని చెప్పనండి. మీరు షోకేస్లో పెట్టుకోండి, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వండి అని మాత్రమే నేను చెప్తాను. ఓకే అండి, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేశాను. ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇలా మనం ఏదైనానండి కష్టపడితేనే రూపాయి అండి. కష్టపడకుండా కూర్చుని తాబేళ్ళు పెట్టుకుని కుందేళ్ళు పెట్టుకుని మనం కలిశాలు పెట్టుకుని ఇవన్నీ చేయటం మూలానైతే కలిసి రాదండి. ఒకళ్ళకి హాని చేయకుండా కష్టపడి ఒక రూపాయికి రూపాయి అనవసరమైన ఖర్చులు తగ్గించేసుకుంటే మనకి మెయిన్ రూపాయి నిలబడుతుందండి. కావలసినంత వరకే ఖర్చు పెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులు మానేసి మన జీవన విధానం కొనసాగిస్తేనండి అదే కలిసి వస్తుందండి నా దృష్టిలో. ఇదిగోండి ఇంకా లాస్ట్కి వచ్చేసామండి. అల్లికలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 2 3 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. మాకైతే వర్షం ఇప్పుడు ఫుల్గా పడుతుందండి, అందుకని మీకు మోత వినిపించవచ్చు. బాగా పడుతుంది వర్షం. ఇదిగోండి ఇలా అయిపోయిందండి. ఇంకా 4 బీట్తో మొత్తం రెడీ చేసేసాము. ఇలా ఒక చిన్న బౌలల్లే వచ్చేసింది అనమాట మనకి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపుతానండి. పార్ట్ 2లో మరలా ఈ అడుగు భాగం, ఇప్పుడంటే పై భాగం అల్లే విధానం చేసేసా కదా ఫస్ట్ పార్ట్ 1లో. ఈ పార్ట్ 2లో ఎలా వేయాలి అనేది చూద్దాము. పార్ట్ 1 ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంత మటుకు అల్లుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చిన్నదే కాబట్టి మీరు అల్లుకోండి అబ్బా. ఓకే అండి, బాయ్ అండి.